బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఇద్దరు తెలుగు వారికి షాక్ ఇచ్చారు. నర్సాపురం టికెట్ను రఘురామకృష్ణంరాజు తనకే ఇస్తారని ధీమాతో ఉన్నారు. ఇటు ఖమ్మం టికెట్ను జలగం వెంకట్రావు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఇద్దరి పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇద్దరు తెలుగు వారికి షాక్, బీజేపీ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. రఘురామకృష్ణంరాజు నర్సాపురం టికెట్ తనకే వస్తుందని ఖచ్చితంగా ఆశించారు. ఇక మరోవైపు ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు వస్తుందని ఆశించారు. కానీ తాండ్ర వినోద్ కుమార్కి ఇచ్చారు. ఏ విధంగా చూడాలి? వీరిద్దరి కార్యాచరణ తదుపరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్, రాధిక, మీరు అన్నట్లు ఇద్దరు కూడా ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ముందుగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈయన చూసుకుంటే మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీకి, బీజేపీకి, జనసేనకు అనుకూలంగా ఉంటూ వచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపైనే స్వపక్షంలో విపక్షంలో తయారై మొదటి నుంచి విమర్శలు చేస్తూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా అంటే కూటమిలో ఎన్డీఏ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు కాబట్టి ఎక్కడి నుంచి ఆ సీటు ఏ పార్టీకి కేటాయించినా అక్కడి నుంచి నేనే పోటీ చేస్తాను అనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. తర్వాత బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా నా స్థానంలో నేనే పోటీ చేస్తానంటూ ఆయన గట్టిగా నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మొదటి నుంచి కూడా ఏలూరు, నర్సాపురం ఈ రెండు ఎక్కడ ఒకటి బీజేపీ పోటీ చేస్తే నర్సాపురం ఒకవేళ టీడీపీ కోటాలోకి వెళ్తే టీడీపీ నుంచి లేని పక్షంలో ఏలూరు బీజేపీకి వెళ్తే నర్సాపురం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తాననే ఆలోచనలో ఆయన ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వర్మ గారి పేరు, శ్రీనివాస్ వర్మ పేరు బయటికి రావడంతో ఇప్పుడు ముందుగానే ఈయనకు కొంత సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈవినింగ్ నుంచి కొంత నిరాశలో ఉన్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి నాకు టికెట్ రాలేదనేది కొంత ఆఫ్ ద రికార్డు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా పార్టీలో కలిసి పనిచేసేందుకు ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు. ఫర్దర్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఫర్దర్ గా ఏదో ఒకటి నామినేటెడ్ కానీ రాజ్యసభ కానీ ఇటువంటిది ఇచ్చేందుకు ఆయనకు తెలిపినట్టుగా తెలుస్తుంది. కానీ మొదటి నుంచి కూడా ఇటు జనసేనకు, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు. మొదటి నుంచి ఆయన చెప్తూ ఉన్నారు మూడు కలిసి వెళ్లబోతున్నాయి రానున్న ఎన్నికల్లో అనేది ఆయన గట్టిగా మొదటి నుంచి ఒక వేలో చెప్తూ ఉన్నారు. కానీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ అనూహ్యంగా కొత్త పేరు తీసుకురావడం, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ పేరు తీసుకురావడంతో కొంత ఆయనకు షాక్ తగిలినట్టు చెప్పుకోవచ్చు.